ఏందక్క గీయాలక్క వచ్చేది పొద్దుగాలనే బయలుదేరినే కానీ ఇక మధ్యాహ్నం మళ్ళీ కానీ ఇంటికి పోయేసరికి గీయాలైంది. మన బిడ్డ అట పట్టణంలో మంద అయిందంట. పొద్దున్నే అంబులెన్స్లో తీసుకొచ్చారు కదే. అవునా ఎట్లుంది ఇప్పుడు? మంచిగానే ఉంది. ఏమైంది? ఏంది అంతా? కాలేజ్ నుంచి పంపించేసారు. పంపించిరా? ఎందుకు? ఫీజు కట్టలేదని. ఫీజు కట్టకపోయింది? పంట మంచిగానే అయింది కదా? మంచిగానే అయింది కానీ శివన్నకి ఇచ్చడిది ఉండేరా. ఈ ఒక్కేడాది ఆగమని అయ్యేంత బతిమలాడినా ఏం లేదంట. ఈ సంగతి నాకు అయ్యే ఫోన్లో చెప్పేసరికి ఏం చేయాలో అర్థం కాలేదు. అయితే చచ్చిపోతారానే? ఇచ్చేదాని లేకున్నాను అని చూడు, ఆడు ఫెయిల్ అయ్యాడు. సచ్చిండానే? మంచివే నువ్వు తిట్టాలనుకుంటే దాన్ని తిట్టు, మధ్యలో నన్ను ఎందుకు వెళ్తానవరా? అరే అది కాదురా, ఫీజు కట్టకపోతే చచ్చుడేందిరా? నాకు అర్థం కావట్లేదు కదా, తిట్టు. తెలుసు కదరా నేను ఎట్లా చదువుతాను. మళ్ళీ ఇంకో ఏడాది అంటే నువ్వు చదువుతావు కదా, ఇది కాకపోతే వచ్చేడు అది. మళ్ళీ నువ్వు పోతే ఎవడు చదువుతాడే? సరే కానీ ఫీజు ఎంత? 20,000. వారం ఆగు, నేను ఇస్తా అని. నీకెక్కడివి? నీకెందుకే, నేను ఇస్తాను కదా. నిజంగానే ఇస్తావారా? వారం రోజుల్లో డబ్బులు ఇస్తా, పోయి చదువుకో, సరేనా? ఈలోపు మళ్ళా గిట్ల కథలు పడ్డావు అనుకో మంచిగా ఉండదు.